ఎందుకంటే ఆ దెబ్బలు తిని వచ్చిన వాళ్ళం మనం, అంతే తప్ప ఒక దెబ్బ కొట్టే ఉద్దేశం మన జనసేనకి ఎవరికి లేదండి. ద్వారంపూడి జరిగిన గారి సంఘటనలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి తల్లిని నడి రోడ్డు మీద ఒక మహిళా పార్లమెంటరీ ఉండగా, అదే విధంగా ఒక ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్న వ్యక్తి నడి రోడ్డు మీద మీకు మహిళలు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఉన్నారని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని, అదే విధంగా ఆనాడు మనకి చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని ఏ విధంగా దూషించారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా చాలా నీచంగా మాట్లాడారనే విషయం మీ అందరికీ తెలిసిందే. దాన్ని ప్రశ్నిస్తూ మేము కనీసం మా చేతిలో ఒక జెండా కర్ర కూడా లేదండి, మేము ఒక జెండా కర్ర కూడా పట్టుకోలేదు. మేము కేవలం నేను ఒక క్షమాపణ కోరుతూ అన్న మాటను తిరిగి తీసుకోవాలని కోరుకుంటూ మేము రోడ్డు మీద ఒక నిరసన దీక్ష చేస్తే, ఆ రోజు తిరిగి మమ్మల్ని ఏ విధంగా చితకగొట్టారు, లేదంటే కనుక ఆ విధంగా ఆ రోజు మా మీద ఏ విధంగా దాడి చేశారు మీ అందరూ తెలుసుకోవాలి. మేము ఒకవైపు శాంతియుత నిరసన చేస్తుంటే, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఫేస్బుక్ లైవ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి, మీకు దమ్ము ఉంటే నా ఇంటికి రండి చూసుకుందాం, ఇక్కడ రండి, ఎవడన్నా మాకు మగవాళ్ళు అయితే కనుక మా దగ్గర రండి అని చెప్పిన ఒక విధంగా ట్రిగ్గర్ చేసి, ఒకవైపు మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే, ఒకవైపు మమ్మల్ని ఆయన అదే టైంలో ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళ లోపల పెట్టుకుని మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేసి, మేము ఇంకా ఇంటి వరకు కూడా మేము వెళ్ళలేదండి. మేము నిరసన శాంతియుతంగా మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం. ఆ సమయంలో ఒక నాలుగు కూడల జంక్షన్ వచ్చినప్పుడు మా మీద పైనుంచి బిల్డింగ్ పైనుంచి ప్లాంట్ గా బీర్ బాటిల్స్ చూసారు. ముందు ఆ బీర్ బాటిల్స్ పగిలి చాలా మంది కళ్ళల్లో గుచ్చుకున్నాయి, చాలా మంది కాళ్ళల్లో గుచ్చుకున్నాయి, అందరూ చెల్లాచెదురైపోయారు. అనంతరం కంకర రాళ్ళు విసిరి కొట్టారు. ఎప్పుడైతే మేము అందరం చెల్లాచెదురయ్యామో ఆ వెంటనే మీకు అడితి కర్రలు అంటారు, మీకు సెంటరింగ్ వాడతారండి, కర్రలు మేకులు కొట్టుకుంటాయి అనమాట. అలాంటి కర్రలతో మా మీద దాడి చేసి మహిళలని కూడా చూడకుండా ఆ రోజు ఏ విధంగా అయితే మన వేరే మహిళల మీద తాకరాని చోట్ల తాకి వాళ్ళని ఇబ్బంది పెట్టి గుడిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నప్పుడు గుడి తలుపులు కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళి వాడు ఇబ్బంది పెట్టిన రోజు మేము మర్చిపోలేదండి. ఆ రోజు మా మీద ఆ విధంగా దాడి చేసి తిరిగి మళ్ళీ మేము హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలని చెప్పి ఎమ్మెల్సీ కోసం హాస్పిటల్కి వెళ్తే, హాస్పిటల్లో ఇంకొక బ్యాచ్ పెట్టి హాస్పిటల్లో కూడా మళ్ళీ తిరిగి మా మీద దాడి చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేసుకుని ఇవ్వకుండా ఆ రోజంతా కూడా మమ్మల్ని కాకినాడ నడి రోడ్డుపై నుంచి పెట్టారు. మరి అదే విధంగా ఆ తర్వాత విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఆ రోజు మీకు సార్ జనవాణి కోసం వైజాగ్ వచ్చినప్పుడు పోలీస్ అధికారులు మీకు పవన్ కళ్యాణ్ గారు ఆయన వాహనంలోంచి బయటకు వచ్చి జనాలకు అభివాదం చేస్తుంటే ఆయన డిస్టర్బ్ చేయడమే కాకుండా రోడ్డుకి ఆతంకం క్రియేట్ చేయడమే కాకుండా మేము ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్న రూట్ లో ఆయన వెళ్లే రూట్ లో మీకు అప్పటికే హైడ్ మీకు స్ట్రీట్ లైట్స్ ఆపేశారు. ఏ ఉద్దేశంతో స్ట్రీట్ లైట్లు ఆపారండి? మీకు ఏదైనా సరే దుష్ట శక్తులు వచ్చి ఆయన పైన ఒక రాయి విసిరితే ఏమయ్యేదండి? ఆ రోజు కావాలని స్ట్రీట్ లైట్స్ ఆపించి మేము వెళ్ళే రూట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని కార్ లోంచి బయటకు రానివ్వకుండా చేసి, ఆయన బయటకు వస్తే ఒక పోలీస్ అధికారి కార్ మీద పవన్ కళ్యాణ్ గారికి కనపడే విధంగా కారుని గట్టిగా కొట్టి మీరు లోపల కూర్చోండి అని చెప్పి చేతి వేళ్లతో సైకిల్ చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కనుక నిజంగా చేయాలనుకుంటే ఆయన చుట్టూ కొన్ని వేల మంది జన సైనికులు ఉన్నారు. ఒకే ఒక మాట ఆ రోజు ఆయన ఒక మాట కూడా కాదండి, పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు నాకు ఇబ్బంది కలిగింది అని చెప్పిన ఆయన హావభావాల్లో మాకు తెలిసినా కూడా రిజల్ట్ ఆ రోజు మేము అందరం కూడా వేరే విధంగా ఉండేది. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా పోలీసు వ్యవస్థకి రెస్పెక్ట్ ఇస్తూ నా హక్కులు ఒక సిటిజన్ కింద ఆయన ఉండే హక్కుని ఆయన ప్రశ్నించారు. ఆయనకి హాని జరుగుతుంది అనే విషయాన్ని పసిగట్టి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యంగా నిలబడ్డారు. ఆయన ఒక్కళ్ళే పోరాడారు. మమ్మల్ని అందరినీ ఎవరిని కూడా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, మీరు కామ్ గా ఉండండి అని చెప్పంటే అప్పటికప్పుడు మేము వేరే మీకు బ్యాటరీ లైట్స్ తీసుకొచ్చి ఆయన వెళ్లే మార్గంలో మేము బ్యాటరీ లైట్స్ పట్టుకుని ఉంచున్నాం మేము. మరి ఆ రోజులు మర్చిపోయారా? అదే విధంగా మా సెంట్రల్ జైల్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళి సెంట్రల్ జైల్లో మీకు వాళ్ళకి సంబంధించిన ఒక పోలీస్ అధికారితో ఆ 2 రోజుల పాటు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో ఉండి కోర్టు మమ్మల్ని రిమాండ్ విధించినప్పుడు తెల్లవారు తిండి నిద్రలు లేకుండా మేము అప్పుడే సెంట్రల్ జైల్లోకి అడుగు పెట్టిన మరుక్షణం మమ్మల్ని నన్ను అక్కడ నుంచోబెట్టి పేరు అడిగి నేను ఎవరినో తెలుసుకుని వచ్చిన మెయిన్ గేట్ దగ్గర ఏదైతే మనకి వైజాగ్ సెంట్రల్ జైల్ మెయిన్ గేట్ ఉంటుందో ఆ మెయిన్ గేట్ దగ్గర నాతో డ్రెస్ రిమూవ్ చేయించి నన్ను గుంజీడు తీపిచ్చి ఆ తర్వాత నన్ను తీసుకెళ్లి సెల్లో పడేసి బలవంతంగా బయటికి తీసుకొచ్చి ఒక బ్లేడ్, మీకు అది షేవింగ్ కిట్ కూడా కాదండి, ఒక బ్లేడ్ తీసుకొచ్చి బ్లేడ్ తో నా మీసాలు గడ్డలు తీసే ప్రయత్నం చేశారు వాళ్ళు. మరి ఆ రోజు మేము ఎప్పుడు ఏది కూడా మేము చట్టాన్ని చేతులు తీసుకోలేదు. మేము చట్టం పైన మేము వెయిట్ చేసాం. చట్టానికి మేము బెయిల్ అడిగి రిక్వెస్ట్ పెట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాకు బెయిల్ ఇప్పించారు, బయటకు వచ్చాం. ఈ రోజు కూడా మేము కేసులు ఎదుర్కొంటున్నాం. ఇంకొక రకంగా మమ్మల్ని అందరినీ పిలిచి అప్పుడు చెప్పిన కాకినాడ సంఘటనలో మాకు పిలిచి చెప్పిన మాట ఏంటో తెలుసా మీకు? మీరు వైసీపీలో ఉన్న అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మహిళల దగ్గర నుంచి మీ అట్టడుగు స్థాయి మీ కాన్స్టిట్యున్సీలోనో లేదా మీ వీధిలోనో ఉండే వైసీపీ కార్యకర్తలు ఇంట్లో ఉండే మహిళల వరకు కూడా మీరు ప్రతి ఒక్కరిని గౌరవంగా సంబోధించారు. అసలు మీరు మహిళల జోలికి వెళ్ళొద్దు, రాజకీయాల్లో లేని మహిళల జోలికి వెళ్ళొద్దు, మీరు మహిళలను ఒక మాట కూడా అనొద్దు. మీరు కనుక అంటే మీ పైన డెఫినెట్ గా పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను, దీన్ని మైండ్ లో పెట్టుకోండి. వాళ్ళు అన్నారు కదా అని చెప్పని మీరు ఎప్పుడు కూడా వైసీపీ పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ ఇంట్లో మహిళల గురించి మాట్లాడద్దు అని చెప్పిన ఉన్నత భావజాలాలు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి మీకు మా వైజాగ్ సంబంధించిన ఉత్తరాంధ్రకు సంబంధించిన డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ కావాలి, ఎందుకంటే మా అబ్బాయి సుధాకర్ గారు అబ్బాయి నాకు బాగా పరిచయం, మాతో పాటు మా జూనియర్ కింద చదువుకున్న అబ్బాయి ఒక మాస్క్ అడిగితే కేవలం మాస్క్ లేదు అని చెప్పి అడిగినందుకు ఆయన్ని ఒక పిచ్చివాడిగా ఒక పిక్చరైజ్ చేసి రోడ్డు మీద తీసుకొచ్చి ఆయన్ని రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద డొల్లించారు. ఆయన చనిపోయే విధంగా ప్రేరేపించారు వైసీపీ పార్టీ. మరి ఆ రోజు ఆయన కులాన్ని మీకు గుర్తురాలేదా? అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆయన ఫోటో పెట్టుకుంటే తప్పు అని చెప్పిన ఒకడేస్తాడు కోర్టులో, డిప్యూటీ సీఎం గా ఉంటూ యాక్ట్ చేయడం తప్పని చెప్పిన ఒకడేస్తాడు కోర్టులో.
మరి డిప్యూటీ సీఎం గా ఉంటూ ఇవన్నీ చేయడం తప్పు. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిసారి కోర్టు ఫైట్ చేసే వ్యక్తులు మరి ఆ రోజు వైసీపీ హయాంలో దళితుల మీద జరిగిన దాడుల సమయంలో ఎక్కడ వెళ్ళిపోయారండి? అదే విధంగా ఈ రోజు మరి మచిలీపట్నంలో ఆ వ్యక్తి తనంతా తనే ఒప్పుకున్నాడు తాగేసి నేను మాట్లాడాలని చెప్పని. మాట్లాడటం కూడా కాదండి, దాన్ని మాట్లాడటం అందరూ ప్రశ్నించడం ఉండరు, బూతులు తిడతాం అని చెప్పి అంటారు. సో తాగేసి స్పృహ లేకుండా బూతులు తిట్టే వ్యక్తిని ఈ రోజు వెనకేసి వస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో ఫోన్ లో మాట్లాడటం. ఒకవైపు నుంచి ఎస్సీ వర్గాలను రెచ్చగొడుతున్నారు, ఒకవైపు నుంచి మళ్ళీ బీసీ వర్గాలను రెచ్చగొడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట అనే పేరుతో మీకు కురిడి అనే విలేజ్, మీకు అరకు దగ్గర విలేజ్కి వెళ్ళి అక్కడ విలేజెస్ కి మీకు ఎవరైతే మీకు ఎస్టీకి సంబంధించిన గిరిజన తండాలు ఉన్నాయో, ట్రైబ్స్ ఉన్నాయి, ఏ రోజు కూడా వైసీపీ పార్టీ కనీసం కన్నెత్తి చూడని ట్రైబ్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ రోజు రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు. మీరు మనం చూసారు, బాబురావు అనే ఒక వ్యక్తి వచ్చి మాట్లాడాడు ట్రైబ్ గురించి. ఎంబీఏ చదివిన వ్యక్తి 2019 మనకి పోరాట యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిని గుర్తించారు. మరి ఈ రోజు మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి వచ్చి థ్యాంక్స్ అన్నా మమ్మల్ని గుర్తించినందుకు, మాకు రోడ్లు వచ్చినాయి, మాకు ఇళ్ళు వచ్చినాయి అని చెప్పి అదే విధంగా మీరు తీసుకుంటే రెల్లి కులాన్ని స్వీకరిస్తానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను మీకు ఇప్పుడు ఈ విషయాన్ని నేను క్లియర్గా మీ అందరికీ చెప్పాలండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా నాకు మధ్య జరిగిన సంఘటన. ఎప్పుడైతే మీకు రెల్లి సోదరులతో పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఒక మీటింగ్ పెట్టుకున్నారో, ఆ మీటింగ్ లో నేను లైవ్ లో ఉన్న వ్యక్తిని నేను చూసాను ఆ రోజు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు హక్ చేసుకుని నేను ఈ రోజు రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి ఒక మాట మాట్లాడారు. ఆ రోజు అక్కడ మీటింగ్ హాల్లో ఉన్న ప్రతి ఒక్క రెల్లి సోదరుడు కూడా కళలో నీళ్లు తెచ్చుకున్నారు. నేను చూసి రాత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాత్రి ఇద్దరు ఫైల్స్ తామని చెప్పి నన్ను రమ్మంటే అరౌండ్ 11 o'clock ఆ టైం నేను పవన్ కళ్యాణ్ గారు రూమ్కి వెళ్ళాను. నేను పవన్ కళ్యాణ్ గారు ఫైల్స్ కి తిరిగి వచ్చేస్తున్నప్పుడు కొంత చదువు తీసుకుని ఒక మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారితో. ఏంటంటే, సార్ మీరు చాలా చక్కగా మాట్లాడారు, ఈ రోజు వాళ్ళందరూ కళ నుంచి నీళ్ళు వచ్చినాయి, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడి కింద భావిస్తున్నారు, ఒక నాయకుడిగా కూడా కాదు ఒక కుటుంబ సభ్యుడి కింద భావిస్తున్నారు. డెఫినెట్ గా వాళ్ళ ఓట్స్ అన్ని మనకే పడతాయి కాకినాడలో. సో కాబట్టి ఒకటి ఏంటంటే, వాళ్ళందరూ కూడా మీకు ఎలాంటి ఏరియాస్ అంటే మీకు ప్రాపర్ పక్కా ఇళ్ళు కాదు, రేకుల ఇళ్లలో ఉంటారు సార్ వాళ్ళు. ప్రాపర్ గా ఐడి మనకి ఓటర్ కార్డ్స్ వాళ్ళకి రిజిస్టర్ అయి ఉండవు. వాళ్ళకి ఓట్లు పడతాయి అంటేనే వాళ్ళు ఓటర్ కార్డు ఉంచుతారు అక్కడ ఉన్న నాయకులు. వాళ్ళు ఓట్స్ పడవ అంటే కనుక వాళ్ళు ఓట్లు తీసేస్తారు సార్. సో మనం ఒక వాటర్ డ్రైవ్ పెడదామా ఆ రిలీ కాలనీలో అనే ఏరియాలో, మనకు వాటర్ డ్రైవ్ పెడదామా కాకినాడలో అని చెప్పి అడిగాను. పవన్ కళ్యాణ్ గారు నాకు నిజంగా తిరిగి చెప్పిన సమాధానం నాకు అంటే నాలో కూడా ఎందుకు అంటే ఒక రాజకీయ నాయకుడు నేను ఎందుకు ఆలోచించానని చెప్పి అనిపించేది అతను మాట్లాడారంటే. ఎందుకంటే ఆ రూమ్లో ఎవరు లేరు పవన్ కళ్యాణ్ గారు తప్ప. అదే ఇంకొక రాజకీయ నాయకుడు అయితే చాలా మంచి ఐడియా చెప్పావు, మనకు కనెక్ట్ అయ్యారు కాబట్టి మన ఓటర్ కింద మార్చుకుందాం, నువ్వు వెళ్ళి చేసే అని చెప్పనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రూమ్ 4 గోడల మధ్య నేను పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నాం రాత్రి. పవన్ కళ్యాణ్ గారు నాతో అన్న మాట ఏంటంటే, సందీప్ నువ్వు వాళ్ళని ఓటర్లుగా చూస్తున్నావు, నేను వాళ్ళని మనుషులుగా చూస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే మనుషులు ఓటర్గా చూస్తావో వాళ్ళు నీకు వాళ్ళ ఓట్లు మాత్రమే కనపడతాయి. ఎప్పుడైతే నీకు మన దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకున్న వాడిని మనిషిగా చూస్తావో వాడి సమస్యలు కనపడతాయి. నువ్వు కూడా ట్రెడిషనల్ రాజకీయ నాయకుడిలాగా మారిపోయి నువ్వు వాళ్ళని ఓటర్గా చూడటం మానే, ముందు వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయి. వాళ్ళు ఓట్లు ఉన్నాయి లేదా మాకు ఓట్లు వేస్తారనే విషయం పక్కన పెట్టేసి మనకు వాళ్ళకి ఇప్పుడు నాకు ఏదైతే నా మీటింగ్ లో వాళ్ళకి అడ్రస్ చేసిన ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయగలుగుతాం. ప్రభుత్వంలోకి వచ్చాక కాదు, ఈ రోజు నుంచి డే 1 నుంచి నా అక్క చెల్లెళ్ళకి, నా అన్న తమ్ముళ్ళకి, నా రెల్లి సోదరులకి ఏ విధంగా మనం పనిచేయగలుగుతాం అలా ఆలోచించాలని చెప్పి నేను ఇలాంటి యువకుల పార్టీలో తీసుకున్నాను. మీరు కూడా ట్రెడిషనల్ ఓటర్ లాగా మారిపోయి రాజకీయ నాయకులాగా మారిపోయి మీరు వాళ్ళని రెల్లి కులస్తుల్ని ఒక ఓటర్లు గాను లేదు ఒక మీకు ఏమంటారంటే ఒక మిల్కింగ్ కౌలా చూడదు. వాళ్ళ నుంచి ఏదో పిండుకుందాం ఓట్లు లాక్కుందని ఆలోచించదు. వాళ్ళు కూడా సమాజంలో తల ఎత్తుకుని జీవించే విధంగా మీరు ఆలోచించండి. ఈ రోజు నుంచి నేను వాళ్ళు నా కుటుంబం కింద స్వీకరించాను, నా ఇంట్లో కుటుంబ సభ్యుల కింద వాళ్ళని చూడండి అని చెప్పాను. నిజంగా మాట విన్నాక నాకు కళలో నీళ్ళు వచ్చినాయి. ఏదైతే వైసీపీ ఆడుతున్న ఈ కుల క్రీడ ఉందో దీన్ని మీరు ఆపే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. జనసేన పార్టీకి ఈ సోషల్ మీడియా అనే బలాన్ని మీరందరూ కూడా చాలా స్ట్రాంగ్ వేలు అంటే ఒక మంచి వేలో తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటానండి. ఇది ఒక జన సైనికుడుగా అదే విధంగా దెబ్బలు తిన్న ఒక బాధితుడుగా నా కోరిక ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మనం గనక ప్రొటెక్ట్ చేసి రేపు పొద్దున తరాలకి ఆయన వాల్యూస్ అందచేయకపోతే అది ఆయన తప్పు అవుతుంది, మన తప్పు అవుతుంది.